తెలుసుకోవడానికి సమాజంలో ప్రభావితం చేసే వ్యక్తుల జీవిత చరిత్రలు తెలుసుకోవడమే ఈ ప్రధాన మీటింగ్ ఉద్దేశ పిల్లలారా. ప్రియమైన విద్యార్థి మిత్రులారా, గత 5 దశాబ్దాలుగా తెలుగు నేల మీద శాస్త్రీయ విద్యా విధానం కొరకు సమసమాజ స్థాపనలో ఒక మైలురాయిలుగా నిలిచింది మన PDSU. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో అగ్రభాగాన నిలిచి వెనుకడుగు వేయకుండా ఆంధ్రప్రదేశ్ మన PDSU తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 3 రోజుల పాటు నిర్వహించుకోబోతుంది. అందులో భాగంగానే ఈరోజు మనం బహిరంగ సభను నిర్వహించుకుంటున్నాం. ఈ సభకి అధ్యక్షతగా PDSU రాష్ట్ర అధ్యక్షుడు ఎం వెంకటరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా సభకి ముఖ్య వక్తగా విచ్చేసినటువంటి మన పాలమూరు ముద్దుబిడ్డ తెలంగాణ ఉద్యమకారులు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాసిం సార్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన ఆహ్వాన సంఘ అధ్యక్షులైనటువంటి పాలమూరు అధ్యయన వేదిక పాలమూరు మట్టి బిడ్డల గోసని తెలంగాణ గోసగా చూపించినటువంటి రాఘవాచార్య సార్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. CPIML న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ ఆర్ఎల్ కృష్ణను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి కామ్రేడ్ భాస్కర్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. PDSU మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి ఉన్న అప్పారావు నేటికి నిలుస్తున్నటువంటి కవి అయిన జనంజోల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. PDSU జాతీయ నాయకులు కామ్రేడ్ విజయకన్నాడిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ PDSU రాష్ట్ర అధ్యక్షులు MDF రవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఎస్ కిరణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా PDSU అధ్యక్షులు రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి కె పవన్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రాఘవాచార్య సార్ గారు ఇప్పుడే వేదిక వద్దకు వచ్చారు. సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.